సునామీ వచ్చినప్పుడు ప్రకృతి నేర్పిన పాఠం. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న ఒక ఐలాండ్‌ని సముద్రపు నీరు సునామీ రూపంలో పూర్తిగా వచ్చి ముంచి వెళ్ళిపోయింది. భారత ప్రభుత్వం వాళ్ళు కొన్ని రోజుల తర్వాత, ఒక 10 రోజుల తర్వాత ఆ ఐలాండ్‌లో ప్రజలందరూ చనిపోయి ఉంటారని మన రెస్క్యూ టీము బోట్‌లేసుకొని ఆ ఐలాండ్‌కెళ్లారు. ఎళ్తే అక్కడ ఒక్కరు కూడా చనిపోలా. అక్కడ జనం హ్యాపీగా వంటలు చేసుకొని ఎగురుతా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు. దాదాపుగా ఒక 100, 150 మంది ఉండేటువంటి ఐలాండ్ అది. ఆశ్చర్యపోయిన టీము వాళ్ళు ఎప్పుడెళ్ళినా వాళ్ళ గైడ్‌ని తీసుకెళ్తారులెండి. ఆ భాష మాట్లాడే గైడ్‌ని. వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే ఆ ప్రజలు ఏం చెప్పారంటే, ఇలాంటి సునామీలు, ఇలాంటి తుఫాన్లు మాకు చాలా కామన్ అండి. మా పూర్వీకులు, మా తాతలు, మా ముత్తాతలు వాటి గురించి ఖచ్చితంగా మాకు ముందే గైడ్ చేస్తారు. ఈ తుఫాన్లు రాబోయేటప్పుడు, ఈ సునామీలు రాబోయేటప్పుడు భూ ప్రకంపనలు వస్తాయి. ఆ భూ ప్రకంపనలకు అనుగుణంగా మా దగ్గర ఉన్నటువంటి పెట్ యానిమల్స్, ఈ డాగ్స్, క్యాట్స్ అవేం చేస్తాయంటే నేలను తవ్వుకొని బొరియలు చేస్తూ ఉంటాయి. బొరియలు చేసుకుంటూ మొదలుపెట్టి ఏంటి అర్థమైందంటే ఏ సునామీనో ఏ పెద్ద విపత్తో రాబోతుందని మాకు అర్థమైంది. అలాగే బర్డ్స్ రౌండ్లుగా పైన తిరుగుతూ విపరీతమైన సౌండ్లు చేస్తూ ఉంటాయి 1 or 2 days బిఫోరే. దాన్ని బట్టి మేము ముందుగానే గమనించి మేము కూడా నేలలో బొరి తవ్వుకుంటాము. బొరి తవ్వుకొని దాని మీద ఆకులు చెత్తలతో కప్పు వేసుకొని కావాల్సిన ఫుడ్ లోపల పెట్టుకుంటాము. నీళ్లు బొరిలోకి రాకుండా చిన్న గట్టులాగా వేసుకుంటాము. తక్కువ ఎత్తులో ఉంటుంది కాబట్టి ఎంత సునామీ వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని గాలులు వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేదు. మేము లోపల ఉంటాము. 1 or 2 days లోపల ఉన్న తర్వాత బయటకు వచ్చేస్తాం. మేము హ్యాపీగా ఉంటాం అని వాళ్ళు చెబితే ఈ వెళ్ళినటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అంటే ప్రకృతి ఎప్పుడు తన పాఠాలు చెప్తూనే ఉంటుంది. ప్రకృతి నుంచి నేర్చుకోవడంలోనే గొప్పతనం అనేది ఉంది. ఎక్కడ రక్షణలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ రెమెడీస్ అక్కడే ఉంటాయి. వాటిని గమనించడం, అర్థం చేసుకోవడమే మన గొప్పతనం.